సార్ ఎలా ఉన్నారు? నడవడానికి కూడా కాస్త ఇబ్బందికరమైన వాతావరణం. మా జంట ఇప్పట్లో బ్రేక్ అయ్యేది కాదు అసలు. ఆ జంట మామూలుగా పోవట్ల. హ్మ్. ఆ టైంలో నేను లాస్ట్ కలిసింది ఇప్పుడు మీరు కోట గారిని? ఏంట్రా వస్తావు పోతావు తలంచుకుంటేనే అసలు ఆగట్లా, తిరుగుతూనే ఉన్నాయి కాళ్ళు. మొదటి కలయిక ఎప్పుడు సార్? ఆయన ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆయనకు తెలియదు, కానీ నా గురించి ఎంక్వైరీ చేస్తున్నాడని తెలిసింది నాకు. మామూలుగా నేను నమస్కారం సార్ ఇట్లా చూశాడు నన్ను. నువ్వేనా? పొలిటికల్ జర్నీలో కూడా మీరు వదిలిపెట్టలేదు, మిమ్మల్ని ఆయన వదిలిపెట్టలేదు. ఏంట్రా గన్మన్ లేకుండా రాలేవా? పొరపొర చూసేవాడు ఇట్లా. రా బాబుమానా రారా నా పక్కన కూర్చోరా, టీవీలో చూపిస్తా ప్రమాణాలు. మినిస్టర్, ఎమ్మెల్యే, ఆ తర్వాత ఒకళ్ళొకళ్ళు తినేస్తున్నారు కెమెరా ముందని పోటా పోటీగా. నాకు కూడా అంతేరా వాడు చేసాడు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు బాబుమోహన్ గారు? సార్ ఎలా ఉన్నారు? నడవడానికి కూడా కాస్త ఇబ్బందికరమైన వాతావరణం. మీ కాంబినేషను కోట గారు మీరు కాంబినేషను మామూలు హిట్ కాంబినేషన్ కాదు. అంటే మా జంట ఇప్పట్లో బ్రేక్ అయ్యేది కాదు అసలు. అయితే నేను మొన్న కొద్దిగా ఫీల్ అయినా. ఎట్లంటే మంచి పీక్లో మా జంట మామూలుగా పోవట్ల. ఆ టైంలో నేను పొలిటికల్గా పోవాల్సి వచ్చింది. మినిస్టర్ అయ్యాను. అవును. మినిస్టర్ అవ్వటం వల్ల సినిమాలో చేయొద్దన్నారు. ఓకే. అప్పుడు మా జంట బ్రేక్ అయింది. అంటే అప్పుడేమో కథలోనే కథ మొదలు పెట్టేటప్పుడే ఓం అని రాసి బాబుమోహన్ కోట, లేక కోట బాబుమోహన్ అట్లా రాసేవాళ్ళు. బ్రహ్మానందం బాబుమోహన్ అట్లా రాసేవాళ్ళు. అలాంటిది నేను చేయట్లేదు, చేయకూడదు కాబట్టి కథలో మా పేరు పెట్టి రాయటం బ్రేక్ అయింది. మొత్తం మారిపోయింది. లేకుంటే ఇప్పటిదాకా కోటలో మేము నటించుకుంటూనే ఉండేవాళ్ళం. దాని తర్వాత కొంచెము కథలు మారినాయి. ఎవడు దొరికితే వాడు ఈ క్యారెక్టర్ అని ఎంతమంది వచ్చారులే కానీ మమ్మల్ని బ్రేక్ చేసే ఆ కాంబినేషన్ పడలా అసలు. ఆ కాంబినేషన్ పడింది అల్లే రాయలేదు కూడా రచయితలు. కోట గారు మిమ్మల్ని లాస్ట్ కలిసింది ఇప్పుడు మీరు కోట గారిని? నేను 20 days బ్యాక్. నేను ఇంటికి వెళ్ళి ఎప్పుడైతే ఆయనకు కొంచెం బాగలేదో నేను 10 రోజులకు 15 రోజులకు బాగా కూడా బిజీగా ఉంటే 20 రోజుల కన్నా పోయి పలకరించి కాసేపు కూర్చొని ఓకే ఏంటి వచ్చామయ్యా చూడటానికి అని ఏంటోరా ఏంటోరా అని మాట్లాడేవాడు. మేము సరదాగా మాట్లాడుకుని కాసేపు వస్తా కొట్టన్నా కొంచెం పని ఉంది అని. ఒక్కొక్కసారి అయితే 2-3 నిమిషాలు ఉండి ఛాయ్ దగ్గరంటే వద్దు నీతో 2 నిమిషాలు మాట్లాడిపోవాలనుకున్నా, వచ్చిన 2 నిమిషాలు అయిపోయింది, వెళ్తాను అంటే ఏంట్రా వస్తావు పోతావు అనేవాడు. అట్లా జ్ఞాపకాలు అనేది తలంచుకుంటేనే అసలు ఆగట్లా, తిరుగుతూనే ఉన్నాయి కాళ్ళు. ఎందుకంటే మీకు ఇంట్లో కంటే బయట జీవితం ఎక్కువ గడిపారు కదా, అది కాంబినేషన్ పడినప్పుడు ఇద్దరు కాంబినేషన్లో ఎక్కువ జర్నీ ఉంది కదా. ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్ అది సొంత ఫ్రెండ్షిప్గా మారిపోయింది. మీది మొదటి కలయిక ఎప్పుడు సార్ మీది? బొబ్బిలి రాజా. బొబ్బిలి రాజేనా? కాంబినేషన్ అసలు ఆయన ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆయనకు తెలియదు, కానీ నా గురించి ఎంక్వైరీ చేస్తున్నాడని తెలిసింది నాకు. అవునా? అంకుశం పెద్ద హిట్ కదా. అవును. ఎవడో నాకు పోటీకి వచ్చిండట నా క్యారెక్టర్ వేయడానికి. ఎవడో వాడు ఎక్కడోడు ఏ ఊరు ఇవన్నీ తీసిండట. ఓ అవన్నీ మీకు తెలిసి సినిమా ఫీల్డ్లో ఇట్లాంటి వెంటనే ఎక్కడ చేయాలో నాకు చేరుతాయి. అవును. సరే నేను అనుకున్నాను, సరే
బొబ్బిలి రాజు కాంబినేషన్ ఇద్దరు. నేను మామూలుగా నేను నమస్కారం సార్ ఇట్లా చూశాడు నన్ను, నువ్వేనా అంకుశంలో చేసినట్టుగా బాగా అని. ఆ సినిమాలో ఫస్ట్ టైం మీరు ఎదురుపడ్డారు. ఆ తర్వాత ఒక 5-6 సినిమాలు చేసుకుంటాం కాంబినేషను. మామూలుగానే ఉండేది. మామగారు తోటి మళ్ళీ ట్రాక్ మారింది. కామెడీ విలన్, కొంచెం విలన్ పక్కన అసిస్టెంట్ విలన్ లాగా, అసిస్టెంట్ గుండో లేకపోతే ఆయన శిష్యుడు గుండో అట్లాంటి. మామగారితో ఇక ట్రాక్ మారిపోయింది, జంట ముద్ర పడిపోయింది. అది అసలు మామూలు ట్రాక్ కాదు కదా మామగారు అనేది. మామగారు ట్రాక్ ర్యాగింగ్ చేస్తుంటారు మీరు త్రూ అవుట్ సినిమా అంతా ర్యాగింగ్ మీరు. దానికంటే బాగుబావు మరి అది ఇంకొక లెవెల్. అసలు ఒక సినిమాకి ఒక సినిమా కామెడీ క్యారెక్టర్లే, కానీ ఒకదానికొకటి సంబంధం ఉండదు కదా. మాయలుడు, చిన్నరాయుడు, మాయలుడు, సీతారామ గారి అబ్బాయి, బాబు అన్నీ ఒకదాన్ని మించింది. అబ్బాయి గారు పైప్ పట్టుకొని మీరు ఆయన మొత్తం ఒక 4 దశాబ్దాలు సార్ ఒక ఊపు ఊపింది మీరు. 46 సంవత్సరాలు 46 సంవత్సరాలు 46 సంవత్సరాలు కంటిన్యూగా, అంటే 2-3 జనరేషన్లు అందరికీ కవర్ చేసేసారు. అయితే సార్ మీ జర్నీలో మీరు ఓన్లీ ఒక్క వృత్తిని నమ్ముకోలేదు. మీరు వృత్తి జాబ్ మొదలైంది, దాని తర్వాత నటన, దాని తర్వాత పొలిటికల్గా సేవ కోసమే వెళ్ళాను. అది నా వృత్తి కాదు, నా వృత్తి సినిమాలే. అదే నేనంటే ఎన్టీ రామారావు గారు లాంటి ఒక మహానుభావుడు నన్ను తమ్ముడు అనిపించేది, అన్నగారు ప్రచారాల బొమ్మ అనేది నన్ను. అట్లా ఆయన చనిపోయినాక ఎందుకో చంద్రబాబు గారు కూడా నువ్వు పొలిటికల్గా రావాల్సిందే, మీ అన్నగారికి చాలా ఇష్టం, నువ్వు పొలిటికల్గా నువ్వు ఎక్కడైనా మాట్లాడితే బాగా మెచ్చుకునేది కదా, నిన్ను పోటీ చేయాలంటే నేను చేయనన్నా, బలవంతంగా నన్ను పోటీ చేయించాను. అట్లా ఎంట్రీ. అది కూడా నేను ఫస్ట్ టైం ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ అని వచ్చిన. కానీ ఎన్టీ రామారావు గారు పార్టీ ఎందుకు పెట్టారో అర్థమైంది నాకు. పేదవాళ్ళు పాపం దిక్కులు చూస్తుంటారు, ఏ అయ్యి వస్తాడో మాకు, ఏ అయ్యే మాకు సాయం చేస్తాడు అని చూస్తుంటారు. అరే ఇలాంటి వాళ్ళ కోసమా అన్న పార్టీ పెట్టింది పొలిటికల్గా అది. నేను దీని కథ ఏంటో తెలుసుకోవాలనుకున్నా, ఉండిపోయారు. అట్లే 3 సార్లు ఎమ్మెల్యే అయినా, 4 ఒకసారి ఓడిపోయిన మధ్యలో. చంద్రబాబు గారు డిజాల్వ్ చేసి యాక్సిడెంట్ అయిన, అవునవును, ఆ ట్రిప్లో గవర్నమెంట్ పోయింది. సరే ఓకే. బట్ పొలిటికల్ జర్నీలో కూడా సక్సెస్ అంచులు చూసి వచ్చారు మీరు. మినిస్టర్గా మీరు చేసిన పనులు కూడా ఇప్పటికీ గుర్తుండిపోతాయి కాన్స్టిట్యున్సీల్లో, రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఎస్. అయితే పొలిటికల్ జర్నీలో కూడా మీరు వదిలిపెట్టలేదు, మిమ్మల్ని ఆయన వదిలిపెట్టలేదు. కోటా గారు, బాబుమోహన్ గారి జర్నీ అనేది 2 కూడా. ఆయన గన్మెన్లు ఉండేది. ఏంట్రా గన్మెన్లు లేకుండా రాలేవా, గన్మెన్లు నా కొడుకు అని కునికేవాడు. మీ పక్కనే మీ షూటింగ్లో నేను నవ్వుకునేది. కొర చూసేవాడు, ఇట్లా గన్మెన్లకు వెళ్ళి నన్ను ఇట్లా చూసేది. సరిగ్గా మాట్లాడేవాడు కాదు. నేను ఎందుకు వస్తుంది వెనక కోపం అనుకున్నా, ఈర్షపడుతున్నా అనుకోలేదు. కానీ నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేను కదా, సెకండ్ టైం కూడా ఎమ్మెల్యేగా గెలిచిన. కట్ చూస్తే పోటీ చేసి నేను ఎమ్మెల్యే అయింది ఈయన కూడా. ఊరిని అయితే ఇది నిజంగానే ఈర్షే, అతను కోరిక వచ్చింది, వీడైండు నేను కాలేదు అనేది వచ్చిందన్నమాట. అందుకే నన్ను ఊరికే ఏంటో వన్మ్యాన్లో లేకుండా అని అయిపోయింది కదా. నేను 2వసారి ఎమ్మెల్యే అయినా, మినిస్టర్ అయినా. ఒక గన్మెన్ పోయి బాబుమోనా రారా నా పక్కన కూర్చోరా, టీవీలో చూపిస్తారు రమ్మన్నాను. మినిస్టర్, ఎమ్మెల్యే రాకూడదు అంటే నవ్విండ్రు కదా ఎమ్మెల్యేలు. ఆ తర్వాత అసెంబ్లీకి రాలేదు. ఇక ఆ రోజు నుంచి అసెంబ్లీ లేదు. ఇంకా నేను ఎస్కాట్ తోటి ఏదో ఒకసారి మినిస్టర్గా కూడా నేను
కలిసి ఉందాంరా అయ్యా 2-3 సినిమాలకు నేను చేశారు ఎస్కార్ట్తో వచ్చాను లొకేషన్కి. అలా. ఓకే. ఇక చూడు అట్లా పాపం తర్వాత మళ్ళీ పోటీ చేయలేదు సెకండ్ టైము. నేనేం పవర్లో ఉన్నాను. వచ్చారా గన్మ్యాన్లు వచ్చారు కదరా, నువ్వు గన్మ్యాన్ లేకుండా నువ్వు ఎందుకుంటావు అన్నాడు. సరే నీకోసం గన్మ్యాన్ అని తీసేస్తాలే అన్నా ఒకసారి. అట్లా గిలిగజ్జాలు సరదాలు సరదాగే ఓకే కలిసి వాళ్ళం. ఎస్ ఎస్. మా బ్యాడ్ లక్ అది. అవును. ఇప్పటికీ మా కాంబినేషన్ ఎక్కడెక్కడో ఒకతను ఒక పాట పంపాడు నాకు. ఎక్కడి నుంచి తెలుసా? అసలు మీరు కోట గారి గురించి పాట పాడినట్ట మీ కాంబినేషన్ గురించే? ఇతను అన్న అని పిలిచేవాళ్ళండి మీరు? అన్నే. ఇతను మొజాంబిక్ ఆఫ్రికా నుంచి పంపాడు. ఆఫ్రికా నుంచి రికార్డ్ చేసి పంపాడు. ఎక్సలెంట్ కదండి. బయట నుంచి చూస్తున్న మాకే అరే జంట పక్షుల్లో ఉండేవాళ్ళే ఒక పక్షి లేదా ఇప్పుడు ఒంటరి పక్షి అయిపోయారన్న ఫీలింగ్ వస్తుంది. నేను మొన్నటి నుంచి టీవీలో చూస్తుంటే చాలా బాధాకరం అండి. ఎవరికి అసలు ఫ్రెండ్షిప్ చేయకూడదు అన్నంత అనిపించింది. ఎందుకంటే కోల్పోయినప్పుడు బాధ కదా. మనవాళ్ళు ఉన్నారండి? ఇద్దరు కొడుకులు. ఇద్దరు కొడుకులు కదా కోట గారికి? ఒక ఇద్దరు అమ్మాయిలకు కూడా పిల్లలు, కొడుకులు కూతుర్లు. ఓకే. వాళ్ళంటే బాగా ఇష్టం. అవును. ఎస్ ఎస్. మనం ఇప్పుడు మీ కాంబినేషన్లో ఎవర్ గ్రీన్గా ఉండే చిత్రాల గురించి మాట్లాడుకుంటే అబ్బాయి గారి దగ్గర నుంచి కూడా చాలా సినిమాలు ఉన్నాయి కదా. ఎప్పుడైనా డిస్కస్ చేసుకునే వాళ్ళు గురుగారు పర్సనల్ విషయాలు ఏమన్నా మీరు లొకేషన్లో వచ్చే టాపిక్లో? టైం ఉండేది కాదు. టాపిక్ ఉండేది కదా. మేము మా క్యారెక్టర్ల గురించి మేము హోంవర్కే మేము ఇద్దరం కలిస్తే ఇట్లా చేద్దాం, నేను ఇట్లా చేస్తాను, నువ్వు ఇట్లా చేయి, ఈ డైలాగు ఇక్కడ పెట్టి ఇది ఇక్కడ పెట్టరా, ఇట్లా అంత అదే ఉండేది. మేము మరే ఆడ భలే చేసినాం కదా, ఇక్కడ భలే చేసినాం కదా. ఒక్కొక్కసారి అనుకునే వాళ్ళ తినేస్తున్నారు, ఒకళ్ళొకళ్ళు తినేస్తున్నారు కెమెరా ముందని, పోటా పోటీగా. అదే నేను లేననుకోండి పక్కన కాంబినేషన్, వేరే ఎవరన్నా ఉంటారు అనుకోండి, లేదులేండి. ఎరా ఎక్కడ షూటింగ్ అని అడిగేవాడు, ఫలానా దగ్గర. ఎవరు నీ పక్కన ఎవర్రా అంటే ఫలానా వాళ్ళు చేసినట్టే లేదు, నువ్వు ఉంటే బాగుండేదన్నా. నాకు కూడా అంతేరా, వాడు చేసాడు, నువ్వు ఉంటే టక్కపూర ఉంటుందిరా మనకి, చేసినట్టే లేదురా నాకు అని బాధపడేవాడు. నేను అలాగే బాధపడేవాడు. అంతేగాని నన్ను డామినేట్ చేశాడనేమో. ఇప్పుడు సీతారత్నం గారి అబ్బాయిలో నేను ఎగిరిగిరి తంతాను, ఎరా టింగ్ టక్క టాప్ అని కొట్టి అసలు ఫీల్ కాదు, తందమన్నాడు ఇట్లా ఇవి తనేడా ఫీల్ కాలే. ఇట్లా పాపం ఏమాట నటులు అదే నటనే అనుకున్నాడు తప్ప నాకు కావాలని తన్నిండాడనేమో, ఆయన నీ పెద్ద నేను తనొచ్చానేమో అంటే ఏనాడు. ఓకే. మీ ఇద్దరికి బ్రహ్మానందం గారికి మీకు మీ ముగ్గురు ఉండేవాళ్ళు, మీ ఇద్దరి బాగా మెయిన్ బ్రహ్మానంద కాంబినేషను. ఒక్కో సందర్భంలో క్యారెక్టర్ టచ్ అయ్యేది. కొందరు కథలోనే ముగ్గురు కలిసేటట్టుగా రాయించుకునేవాళ్ళు. సరే కోట బాబుమోహన్ ఇది జంట, బ్రహ్మానందం బాబుమోహన్కు కూడా చాలా సినిమాలు ఉన్నాయి మరి. అవును. నాకు కొడుకుగా కూడా వేశాడు. అవును. పెదరాయుడులో కొడుకుగా వేశాడు, ఇంకొకటి వంశానికి ఒక్కడేదో కొడుకుగా వేశాడు, ఇంకేదో ఉన్నాయి. అట్లా ఫ్రెండ్స్గా ఒక అమ్మాయిని లవ్ చేయటం, ఇట్లాంటివి కూడా బలరామకృష్ణుడు ఇట్లాంటి. అవును, బలరామకృష్ణుడు కూడా మంచి మా ఇద్దరు కూడా చాలా ఉన్నాయి. ఎస్. కోట గారు మీరు కొడుకులు చేసింది చాలా సినిమాలు. ఇప్పుడు మాయలాడు కొడుకునే కొడుకు, మాయలాడు కొడుకే మనవరాలు పెళ్ళి, సౌందర్య ఫస్ట్ పిక్చర్లో కూడా మేమిద్దరం తండ్రి కొడుకు. అవును, మీ సర్పంచ్ కొడుకు కదా మీరు. సౌందర్య గారికి మీరు లైన్ వేస్తుంటారు. ఓకే.
అదొకటి. కాదు, నాకు పెళ్లి చేసుకుంటా అంటుంటారు. అదే పెళ్లి చేసుకుంటానండి. చేసుకుంటా అనేది అంటుంటుంది, ఎక్కిరిస్తుంటుంది. ఎస్ ఎస్ ఎస్. శివ అంటాడు. ఈ సాంగులు వరవడే, పాటలు వరవడే వచ్చిన తర్వాత ఏంటి సార్ రియాక్షన్? మీకు కాంబినేషన్కి ఏమన్నా ఎఫెక్ట్ పడింది అంటారా మీరు పాటలు చేయటంలో? ఆయన ఉన్నదంటే ఇప్పుడు మాయలోడిలో నా తండ్రే కదా. అవును అవును. ఉడతా ఉడతా వచ్చే ఒక పాట ఉంటుంది, అవును. ఆ పాటే అసలైతే తర్వాత ఇది పెట్టాల్సి వచ్చింది, పెట్టారు. ఎప్పుడు బాగా చేస్తాడని ఇంటర్వ్యూలలో కూడా చెప్పిండు కోటన్న. అవును, వాడు సాంగులు బాగా చేస్తాడు, వాడికి రిథమ్ సెన్స్ అది ఇది గొప్పగా చెప్పేవాడు. ఎందుకంటే డాన్స్ కూడా పాట ఊరికే మాంటేజ్ పాట అంటే ఓకే, కానీ మీరు డాన్స్లు వేసారు కదా, స్టెప్పులు ఉన్నాయి కదా దాంట్లో, సెట్ సాంగ్స్ చేశారు కదా. చాలా ఓకే. డాన్స్లో అట్లా గురువు గారు రిహార్సల్ చేసేవాళ్ళ మీరు, లేకపోతే డైరెక్ట్గా సెట్లో ఏదో ఒకటి టైం చేసేది. మాయలోడికి అసలు రిహార్సలే లేదు, అన్నీ ఒక్కొక్క షాటే. మాయలోడు సాంగ్ సింగిల్ టేక్లే మొత్తం 2 రోజులు అయిపోయింది సార్. ఓ, ఫస్ట్ డే 12 గంటలకు వర్క్ చేయగలిగిన, కొంచెం నాకు ఏదో కొంచెం బాగా లేకుండే, పొద్దున్నే టెస్ట్ చేసుకుంటే హాస్పిటల్ పోతే షుగర్ 400 ఏవో ఉంది. నాకు అప్పుడు తెలిసింది నాకు షుగర్ వచ్చిందని. మా బాబు చిన్నపోయిన రోజులు అది ఎఫెక్ట్ అయింది నాకు. 3-4 months తర్వాత షుగర్. ఇద్దరికి మంచి మర్చిపోలేని పెయిన్ కదా అది ఒకటి ఇన్సిడెంట్. ఇంత లాంగ్ కెరియర్ లీడ్ చేయడం అనేది ఒక ఆర్టిస్ట్కి చాలా గొప్ప విషయం సార్. అదే ఒక విధవ రాశాడు కదా. ఎవరు సార్? ఒకప్పటి నటుడు బాబు మోహన్ రాశాడు ఒక విధవ. సోషల్ మీడియాలో సార్? సోషల్ మీడియా. ఓ ఓకే. సోషల్ మీడియాలో మీ గురించి రాశాడు. ఓకే. ఒకప్పటి నటుడు బాబు మోహన్. నాకు తెలిసి మొన్న వచ్చిన ఉప్పు కపురం చూసుండ్రు. కపురంబో ప్రివ్యూ షోకే వెళ్ళిన నేను. ఓహో, మీరు వెళ్ళింది ఆ ప్రివ్యూ షోకి? ఓకే. వెళ్తే మా అక్క వస్తానంది, రాకపోదాము అని మా అక్కని మా అక్క వాళ్ళ బాబుని తీసుకొని పోయినాం మేము. వాడు ఒక విధవ రాసిండండి. భార్య సమేతంగా వచ్చిన ఒకప్పుడే నటుడు బాబు మోహన్. మరి వాడు ఆ ప్రివ్యూ చూసే ఉంటాడు, కళ్ళు దుబ్బినాయి. అదే కదా. అది కాక దీన్ని వైరల్ చేయటం, ఏదో ఒకటి ఘనకార్యం చూపించిండని. అది ఒక సొంత అక్క, ఎంత దురదృష్టకరం చెప్పండి. చాలా తప్పు కదా మనిషి అయినా అసలు. సోషల్ మీడియా వాడి వల్ల టోటల్ మీ మీడియా మొత్తానికి బ్యాడ్ కదండి. సోషల్ మీడియా అనేది మీరు చెప్తున్నారు ఈరోజు మీరుని, ఇంకా చాలామంది ఉన్నారు గురుగారు ఇట్లా సోషల్ మీడియాలో తప్పుగా మాట్లాడి వాళ్ళ గురించి తప్పుగా ప్రొపగండా చేస్తున్నారు. సో ఇలాంటి వాటిని వదలకూడదు అసలు, మళ్ళీ వైరల్ చేయటం. అది ప్రజలకు తీసుకొస్తే వాడికి ఏంటి లాభం? మా పరువు తీస్తే ఒక పవిత్రమైన బంధం అన్న అక్క తమ్ముడు అంటే. అవును, వాడు మనిషి అయినా సార్. వాడు ఎవడో తెలుసుకోమన్నాడు మా వాళ్ళని, వాడిని మాత్రం వదిలిపెట్టాను. ఓకే. కంప్లైంట్ ఇస్తేనే ఇట్లాంటివి ఆగుతాయి కొంత ఇవ్వటమేంటి అసలు, వాళ్ళు వదిలిపెడతానా? వదలను. వాడు ఎవడు కాదు. అయితే మీరు కొంచెం దీన్ని కొంచెం అందరికీ తెలిసేటట్టుగా చేయండి. మిగతా మీడియా వాళ్ళకి కూడా కొంచెం పంపండి. అలాంటి బ్యాన్ చేయాలి అసలు. అవును, అసోసియేషన్లో కూడా ఒకసారి మాట్లాడదాం దీని గురించి కంపల్సరీ గురుగారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇంత బాధల్లో కూడా మీ ఎక్స్ప్రెషన్స్ తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.